ఆడవాళ్ళ విషయంలో ఇండియా చాలా గొప్ప ఘనత సాధించింది. అది తెలుసుకునే ముందు ఈరోజు ఆదివారం. సో ఆడవాళ్ళకి లైవ్ ఉన్నది యూట్యూబ్లో, మర్చిపోకండి. ఓకే, ప్రపంచంలో 180 స్థానాల్లో మనది 131 స్థానంలో నిలిచింది. దేంట్లో అనుకుంటున్నారో ఆడవాళ్ళ భద్రతా శాంతిలో ఆడవాళ్ళ ర్యాంకింగ్లో మన దేశం 131 స్థానంలో నిలిచింది. 180. మనకన్నా తిండికి కానలేని ఆఫ్రికా దేశాలు మనకన్నా ముందే ఉన్నాయి. అంటే ఆ దేశాల్లో ఆడపిల్లలకి భద్రత ఉంది, కానీ మన దేశంలో లేదు. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. చిన్నపిల్లల్ని కూడా రేపులు చేసే తత్వం, మన సాంప్రదాయం స్త్రీని పూజించేది అది లేదు. ఈ రేపుల్ని ఎంకరేజ్ చేయడానికి పెద్ద మనుషులు ఉన్నారు. రాజకీయ నాయకులు రేపు జరిగితే ఒంగోని ఎంజాయ్ చేయాలన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా టీవీలో యాంకర్లు అయితే రేపు చేయించుకోవాలన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా హీరోలు వీళ్ళందరూ రేపులు ఎంకరేజ్ చేయడం ద్వారా ఇంకా చిన్నపిల్లల్ని ఎవరిని రేపులు వదలట్లేదు. సో నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికైనా ఈ బీజేపీ ప్రభుత్వానికైనా చెప్పేది ఒకటే, మరణ శిక్ష విధించండి. మరణ శిక్ష విధిస్తే ఈ కుక్కలన్నీ సైలెంట్ అయిపోతాయి. ఎవరు ఇంకా రేపులు చేయరు. ఈ మగోళ్ళు ఈ రేపులు చేయరు. ఇంకా వీళ్ళని పక్కన పెట్టండి అమ్మా. ఆడపిల్లలు మీకే చెప్తున్నాను, ఆడపిల్లలు తల్లిదండ్రులు మీకే చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలే కదా పర్వాలేదని బయటకు వదలకండి. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎందుకు అంటున్నానంటే వీళ్ళు కుక్కలను వదలట్లేదు, గర్భిణీ ఆవులను వదలట్లేదు, గర్భిణీ మేకలను వదలట్లేదు, చచ్చిపోయిన శవాలను కూడా వదలట్లేదు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, చీర కొట్టుకున్న వాళ్ళు ఎవరిని వదలట్లేదు. దయా దాక్షిణ్యం లేకుండా చేస్తారు. దీనికి నాయకులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇదిగే ఉంటుంది. సో మన దేశం పరిస్థితి బాగుంటుందని అనుకో. రోజుకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ర్యాంక్ ఇంకా దిగజారింది. ఆడపిల్లని కాపాడుకోలేని దేశంలో ఉంటే ఇంకా దేశాన్ని ఏం రక్షిస్తారండి? నాకు తెలియగలుగుతాను. సిగ్గు లజ్జలు ఉండాలి ఒక్కొక్కరికి. రేపు జరిగిన వెంటనే ఉరిశిక్ష చేస్తే ఎవరు చేస్తారు?